మార్గమును, రెండు మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు. నిర్ణయం నీ చేతిలో ఉంది, తీర్మానం నీ చేతిలో ఉంది. అమ్మా వింటున్నారా? నిర్ణయము నీ చేతిలో ఉంది, తీర్మానము చేసుకునేటువంటి ఆ యొక్క సత్తా, తీర్మానము చేసుకునేటువంటి ఆ జ్ఞానము, ఆ పట్టుదల, ఆ మార్పు నీకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు అంటున్నాడు, రెండు మార్గాలను పెట్టానయ్యా, ఏ మార్గంలో నడుస్తావో తీర్మానము నీకు. నయోమి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆస్తిని, భర్తని, పిల్లల్ని అందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. తిరిగి ఒక తీర్మానం చేసుకున్నది, ఒక పట్టుదలతో ఒక తీర్మానం చేసుకున్నది. తిరిగి ఎక్కడికి వెళ్తుంది? తన దేశమైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి, తన ఊరైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి